పాపుల రక్షకుడు, రాజాతిరాజు, ప్రభువులకు ప్రభు అయిన పరలోకపు తండ్రి అయిన దేవుడు ఈ భూమి మీదకి పాపులమైన మనందరిని రక్షించడానికి ఆయన మానవాళిగా జన్మించినప్పుడు, ఆయన పరిచర్య ప్రారంభించినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన బోధలు కానీ, చేసిన ప్రకటనలు కానీ, ఆయన ద్వారా జరిగిన గొప్ప అద్భుతమైన కార్యాలు కానీ, ఆశ్చర్యమైన క్రియలను బట్టి కానీ అనేక మంది రకరకాల ప్రజలు ఆయనను వెంబడించారు. ఆయనను యేసుక్రీస్తు ప్రభువుగా అంగీకరించి ఆయన అడుగుజాడల్లో నడిచిన వారు కూడా అనేక వందల వేల మంది ఉన్నారు. అయితే ఆయన ఈ లోకానికి వచ్చిన ఒక ప్రాముఖ్యమైన, ఒక ప్రత్యేకమైన ఉద్దేశం ఏంటంటే, మనందరి పాప శాపాన్ని తన మీద వేసుకొని సిలువలో ప్రాణం పెట్టడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆ సత్యము ఆయన శిష్యులకు అనేక మందికి అనేక సందర్భాలలో తెలియపరిచాడు. ఆయనను వెంబడించిన వారు అనేక మంది ఉన్నారు. అందులో ప్రత్యేకంగా ఆయన ఏర్పాటు చేసుకున్న వారు 12 మంది శిష్యులు. ఆ 12 మంది శిష్యులు ఆయనతో పాటు 3.5 సంవత్సరాలు కలిసి ప్రయాణం చేశారు, పరిచర్యలో పాల్గొన్నారు, ప్రతి విషయంలో ఆయనతో పాటే ఉన్నారు. అయితే ఈరోజు ఒక ప్రత్యేకమైన ప్రాముఖ్యమైన అంశాన్ని మేము ముందు తీసుకుని రావాలని ఆశిస్తున్నాను. యేసయ్యను వెంబడించిన స్త్రీలు. యేసుక్రీస్తు ప్రభువుని అనేక మంది పురుషులు, స్త్రీలు, పిల్లలు, పెద్దలు అనేక మంది వెంబడించారు. కానీ గలిలయలో ఆయన వెంబడించిన స్త్రీలకు ఒక ప్రత్యేకమైన, ఒక ప్రాముఖ్యమైన విషయం ఉంది. ఏంటి అంటే, ఒక ప్రత్యేకత ఉంది. ఏమంటే, చాలామంది వెంబడించారు, చాలా విధాలుగా వెంబడించారు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు అన్యాయపు తీర్పు నొంది సిలువకు అప్పగించబడినప్పుడు ఆయన యొద్ద, ఆయనకు సమీపముగా నిలిచి ఉన్నది చాలా తక్కువ మంది ఉన్నారు. అసలు ఆ మాటకు వస్తే, ఆయన యెరూషలేము పట్టణానికి గాడిద మీద ప్రవేశించినప్పుడు యెహోవా జయము, యెహోవా జయము అని స్తుతించిన వారే శుక్రవారం వచ్చేసరికి ఆయన సిలువ వేయండి, సిలువ వేయండి అని అరిచి కేకలు వేశారు. మరి అటువంటి ఒక శ్రమ పద్ధతుల్లో ఆయన సిలువకు అప్పగించినప్పుడు మరి ఆయనతో పాటు నిలబడిన వారు ఎవరు? ఆయన వెంబడించిన వారందరూ కూడా ఆయనతో పాటే ఉన్నారా అంటే, ఆయనతో పాటు అందరూ లేరు, కొందరు ఉన్నారు. ఆ కొందరిలో ఒక ప్రత్యేకంగా ప్రాముఖ్యమైన వారు ఆయనను వెంబడించిన ఆ స్త్రీలు. ఆ స్త్రీలు ఏం చేశారు అన్న ఒక 2-3 విషయాలను మేము ముందుకు తీసుకురావడానికి ఇష్టపడుతున్నాను. లూకా సువార్త 8వ అధ్యాయం 2వ వచనంలో అక్కడ కొంతమంది స్త్రీల పేర్లు వ్రాశారు. ప్రాముఖ్యంగా 4 స్త్రీల పేర్లు వ్రాసి ఇంకా అనేక మంది స్త్రీలు ఉన్నారు అని చెప్పారు. అంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క పరిచర్యలో ఆయనకు సేవ చేయటానికి వారి ఆస్తిలో కూడా భాగాన్ని తీసి ఆయనకి పరిచర్య సేవ చేసినట్లుగా లూకా సువార్త 8:2 వచనంలో మనము చూడొచ్చు. అంటే ఆ స్త్రీలు ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు ద్వారా స్వస్థత పొందుకున్నారో, లేకపోతే యేసుక్రీస్తు ప్రభువుని ఎప్పుడైతే వారు అంగీకరించారో, ఆయన అనుసరిస్తున్నారో, అంగీకరించి అనుసరించటం మాత్రమే కాదు, ఆయన పరిచర్యకు, ఆయన పనికి, ఆయన సేవలో, ఆయన యొక్క సువార్త సేవలో పాలివారం అవ్వాలని, పాల్గొవాలని వారు చాలా కష్టపడ్డారు, వారు ఖర్చు పెట్టినట్లుగా మనము చూడొచ్చు. దీనిని మొట్టమొదటిగా ఆయనను వెంబడించిన స్త్రీలు సేవ చేశారు. సోదరి, స్నేహితుడు, యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించి మందిరానికి వస్తున్న మనము మనం వెళ్ళే వారమ్మగే కాక ఆయన సువార్త సేవలో మనము పాలిభాగస్తులం అవ్వాలి, ఆయన పరిచర్యలో పాల్గొవాలి, ఆయన యొక్క పనిలో మనము పరిచర్య చేసేవారంగా ఉండాలి అని మనము తెలుసుకోవలసిన అంశం చాలా ప్రాముఖ్యంగా ఉంది. ఆయన సేవ చేయటంలో కష్టం ఉంది, ఖర్చు ఉంది, పని ఉంది, ప్రయాస ఉంది, ప్రార్థనలు ఉన్నాయి, పాల్గొటాలు ఉన్నాయి, అనేకమైన నష్ట కష్టాలు కూడా ఉండవచ్చు. అయినప్పటికీ కూడా ఆయన వెంబడించటము అని అంటే ఆయన సేవలో మనము తప్పకుండా పాల్గొవాలి. ఆ స్త్రీలు ఆయన వెంబడిస్తున్న స్త్రీలు ముందు సేవలో పాల్గొన్నారు.
ఆ రెండో విషయాన్ని మనము చూసినప్పుడు ఆ సేవ చేయటం మాత్రమే కాదు, ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడో తెలుసుకున్న తర్వాత, ఈ లోకానికి ఎందుకు వచ్చాడో ఆయన ముగింపు దిశకు వచ్చినప్పుడు వారేం చేశారు అని అంటే, ఆయనకు అన్యాయపు తీర్పు పొంది సిలువకు అప్పగించినప్పుడు ఆయన్ను వెంబడిస్తున్న 12 మంది శిష్యులు సైతము కూడా పారిపోయి ప్రాణాలు కాపాడుకోవటానికి పారిపోతే యోహాను ఒక్కడ ఉన్నాడు. అయితే ఈ స్త్రీలు మాత్రం ఆయన్ని అంగీకరించి వెంబడిస్తున్న స్త్రీలు మాత్రం ఆ సేవ మాత్రమే కాదు చేసింది, వారు సిలువ యొద్దకు కూడా వచ్చినట్లుగా మనం చూడొచ్చు. ఇది లూకా సువార్తలో ఉంటుంది, మత్తయి సువార్తలో కూడా ఉంటుంది. ఆయన సిలువ వేయటము అనంటే శిక్షించటం, శ్రమ పెట్టటం, మరణానికి అప్పగించటం. అక్కడ చాలా హింస ఉంటుంది, చాలా ప్రాణాంతకమైన భయాలు కూడా ఉంటాయి. ఆయన వెంబడించి ఆయనతో పాటు వస్తే మాకు కూడా నష్టం, నిందలు, అవమానాలు, చెరసాలు, జైళ్ళు ఉంటాయేమోనని అనేక మంది భయపడుతున్న వేళ, అనేక మంది భయపడి బలహీనతలను బట్టి పారిపోతున్న ఆ సమయంలో, ఆ సందర్భాలలో కూడా ఆయనను వెంబడిస్తున్న స్త్రీలు సిలువ యొద్దకు సమీపముగా నిలుచుండి చూడటం మనము గమనించవచ్చు. సేవ ఎక్కడ నుంచి ఎక్కడకు వారు మొదలైంది అంటే, సేవతో వారు ఆగిపోకుండా వారు సిలువ యొద్దకు వారు వచ్చారు. యేసయ్య అన్నాడు, నన్ను వెంబడించేవాడు నా సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలి అని. ఆ సిలువలో శ్రమ ఉంది, నిందలు ఉన్నాయి, అవమానాలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి, అనేకమైనవి ఉన్నాయి. అయినప్పటికీ కూడా వారు వెనుదీయకోకుండా, వెనుతిరిగి చూడకుండా, భయపడకుండా, బెదిరిపోకుండా, బెదిరింపులకు లోను కాకుండా యేసయ్య సిలువ యొద్దకు వచ్చారు. ఆ సిలువ యొద్దకు వచ్చిన అతి తక్కువ మందిలో ఆయన వెంబడించిన వారిలో ఆయన వెంబడించిన ఈ స్త్రీలు ఉన్నారు. వారి పేర్లు కూడా బైబిల్ గ్రంథంలో చాలాసార్లు మెన్షన్ చేశారు. ఈ విషయాన్ని మనము గ్రహించాల్సిన అవసరత ఉంది. యేసుక్రీస్తు ప్రభువుని ఆయన్ని సేవ చేసి ఆగిపోవటమే కాకుండా సిలువ యొద్దకు కూడా వారు వచ్చారు. అక్కడ నుంచి సిలువలో ఆయన 3 గంటలకు మరణించిన తరువాత, ఆయన సిలువ మీద నుంచి దించిన తరువాత అక్కడ ఒక తోటలో ఒక సమాధి, యోసేపు తొలిపించుకున్న సమాధిలో ఆ యోసేపు ఆయనతో పాటు ఉన్నవారు సమాధి చేయటం మనము చూడొచ్చు. అయితే ఆ సిలువ దగ్గర నుంచి చనిపోయాడు అని వారు ఇంటికి తిరిగి వెళ్ళిపోకుండా మరలా వారు ఏం చేశారు అని అంటే, ఆయన తీసుకొని ఎక్కడ సమాధి చేస్తున్నారో ఆ సమాధి యొద్దకు వారు ఆయన వెనకాలే వెంబడించి, ఏ సమాధిలో పెడుతున్నారో, ఏ తోటలో ఆయన ఉంచుతున్నారో అక్కడికి వారు ప్రయాణం చేశారు. వారు తెలుసుకున్నారు, యోసేపు తొలిపించిన సమాధిలో, క్రొత్త సమాధిలో ఆయనను ఉంచారు అని. సమాధి అనేది ఒక నిశ్శబ్దం, అక్కడ ఏ పని జరగదు, ఒక నిశ్శబ్దం. అటువంటి ఆ సమయంలో, ఆ నిశ్శబ్ద వాతావరణంలో కూడా వారు తిరిగి వెళ్ళిపోకోకుండా సిలువ దగ్గర నుంచి వారు సమాధి యొద్దకు వారు వెళ్ళారు. సోదరి, స్నేహితుడా, ఒక స్త్రీలు యేసుక్రీస్తు ప్రభువును వెంబడిస్తున్న స్త్రీలలో మనము వారిని చూస్తే సేవలో వారు పాల్గొన్నారు. సేవ యొద్ద నుంచి సిలువ యొద్దకు వచ్చారు, సిలువ యొద్ద నుంచి సమాధి యొద్దకు వచ్చారు. ఈ సమాధి యొద్దకు వచ్చిన తరువాత ఏ సమాధిలో ఆయన ఉంచారో తెలుసుకొని వెళ్ళిపోయిన తరువాత వారు విశ్రాంతి దినము, మరుసటి రోజు విశ్రాంతి దినము కాబట్టి ఆ విశ్రాంతి దినానికి ముందే వారు సుగంధ ద్రవ్యములు, పరిమళ తైలములు సిద్ధం చేసుకొని ఆదివారం పెందలకడనే లేచి ఆయన యొద్దకు వెళ్ళాలి, ఆ సమాధి యొద్దకు వెళ్ళాలి, ఆయన దేహమునకు ఈ పరిమళ తైలమును పూయాలి అని వారు ముందుగానే సిద్ధపడి ఆదివారం ఎప్పుడు వస్తుందా, ఆ పునరుద్ధాన దినము ఎప్పుడు వస్తుందా అని వారు ఎదురు చూశారు. అన్నట్టుగానే విశ్రాంతి దినము నిశ్శబ్దంగా ఉన్నారు, ఏ పని చేయకోకుండానే ఉన్నారు. ఆదివారం కొరకు చూశారు, పునరుద్ధాన దినము కొరకు. ఆ పునరుద్ధాన దినములు పెందలకడనే
వారు చీకటి ఉండగానే వారు తెచ్చుకున్న సుగంధ ద్రవ్యములు అలాగనే ఆ పరిమళ తైలములు తీసుకొని వారు సమాధి యొద్దకు వారు వెళ్ళారు. ఆ సమాధి యొద్దకు వారు వెళ్తున్నప్పుడు ఆ సమాధి ముందర దొర్లించిన పెద్ద రాయిని ఎవరు మన కొరకు తీసివేస్తారు అని అనుకుంటూనే చీకటిని వారు లెక్క చేయలేదు. సమాధుల దగ్గరికి వెళ్ళటానికి భయాన్ని లెక్క చేయలేదు. ఆ సమాధి యొద్దకు వెళ్ళినప్పుడు పెద్ద రాయి ఉంది కదా, దాన్ని మనము దొర్లించలేము, మన కొరకు ఎవరు దొర్లిస్తారు, ఆ విషయాన్ని కూడా వాళ్ళు లెక్క చేయకోకుండా ఒక విశ్వాసముతో వారు అక్కడికి ప్రయాణం చేసినప్పుడు వారు వెళ్ళక మునిపే ఆ పెద్ద రాయిని, సమాధి ఎదురుగుండా పెద్ద రాయిని ఆ దేవదూతుల చేత దేవుడే దొర్లించేటట్లుగా చేశాడు. వారు సమాధిలోకి వెళ్ళి చూసినప్పుడు నారవస్త్రములు పడి ఉండటం, అక్కడ దేవదూతులు ఉండి ఉండటం మనము చూసాం. ఆ దేవదూతులు ఉన్నప్పుడు ఆ దేవదూతులు ఒక సమాచారం చెబుతున్నాయి, ఆయన ఇక్కడ లేడు, ఆయన ముందుగానే లేచి ఉన్నాడు. మీరు సజీవుడైన దేవుణ్ణి మృతులలో మీరు ఎందుకు వెతుకుచున్నారు, ఈ వార్తను శిష్యులకు చెప్పండి అని దేవదూతుల ద్వారా ఆ సమాచారాన్ని తెలుసుకున్న ఆ స్త్రీలు సంతోషంతోనూ ఉత్సాహంతోనూ వారు మరలా తిరిగి వచ్చి ఆ సువార్తను శిష్యులకు ఇంకా అనేక మందికి బోధించినట్లుగా మనం చూడొచ్చు. సోదరి స్నేహితుడా, ఆయనను వెంబడించిన ఆ స్త్రీలు సేవలో నుంచి సిలువ యొద్దకు, సిలువ యొద్ద నుంచి సమాధి యొద్దకు, సమాధి యొద్ద నుంచి ఆ సువార్తను చేతుల్లో పట్టుకొని హృదయములో ఉంచుకొని ఆ సువార్త సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి అన్నట్లుగా వారి శిష్యులకు ఆ సువార్తను ప్రకటించారు. ఆ విషయాన్ని, ఆ సమాచారాన్ని వారు చెప్పారు. ఎందుకు దేవుడు ఆ స్త్రీలనే ఎన్నుకొని ఆ స్త్రీల ద్వారా యేసుక్రీస్తు ప్రభు వారు పునరుద్ధానుడై తిరిగి లేచాడు, ఆయన సజీవుడిగా ఉన్నాడు అనే సమాచారాన్ని ఎందుకు వారికి తెలియచెప్పాడు అంటే, బైబిల్ పండితులు ఇలాగ చెప్తారు. ఏదైనా తోటలో ఆదాము భార్య అయిన అవ్వ ద్వారా పాపము ఎలాగైతే ప్రపంచంలోకి ప్రవేశించిందో, అలాగనే సమాధుల తోట అనే ఈ స్థలములో ఏ స్త్రీ ద్వారా అయితే పాపము ప్రపంచానికి పరిచయమైందో, అదే స్త్రీల ద్వారా ఆ స్త్రీల ద్వారానే పరిశుద్ధుడైన దేవుడు పునరుద్ధానుడై తిరిగి లేచాడు. పాప విమోచకుడు, పాపుల రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు మరణమును జయించి తిరిగి లేచాడు. ఆ పరిశుద్ధుడు లేచి ఉన్నాడు, ఆయన పునరుద్ధానుడై ఉన్నాడు అనే వార్త వారి ద్వారానే ప్రపంచంలోకి వెళ్ళేటట్లుగా చేశాడు. ఒకరోజు ఒక మేకలు కాసుకుంటున్న ఆమె పేరు మంగమ్మ గారు. ఆవిడని సాధారణంగా ఆ ఊర్లో మేకల మంగమ్మ గారు అంటారు. ఈ మేకల మంగమ్మ గారికి చదువు రాదు, అక్షరాలు చదవటం రాదు, రాయటం కూడా ఏమీ రాదు. అది చదువు రాని ఆవిడ మేకలు కాసుకుంటూ ఉన్నప్పుడు ఎవరు యేసుక్రీస్తు ప్రభు గురించి, ఆయన పునరుద్ధానుడైన దేవుడు, ఆయన సజీవుడని చెప్పినప్పుడు హృదయములో ఆవిడ యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించి రక్షించబడింది. ఆ రక్షించబడిన ఆవిడ యేసుక్రీస్తు ప్రభు గురించి అనేక మందికి చెప్పాలి అని అనుకుంటున్నప్పుడు, మరి నేను ఎలాగూ చెప్పాలి, ఈ వార్తను ఇతరులకు నేను ఎలాగూ చెప్పాలి, నాకు చదువు రాదు, నాకు మాటకారితనం లేదు, మరి బైబిల్ గురించి నాకు అంత అవగాహన లేదు, అయినా కానీ ఈ విషయాన్ని నేను ఎలాగూ చెప్పాలి అనుకుంటున్నప్పుడు తను వెళ్ళే ఆ చర్చిలో ఒక చిన్న బైబిల్ ఇచ్చారు. ఆ చిన్న బైబిల్ మేకల మందను విడిచినప్పుడు తీసుకొని మేకల మందతో పాటు రావటం, మేకల పొలాల్లో మేస్తా ఉన్నప్పుడు ఆ గట్టు మీద రోడ్డు మీద కూర్చునేది. ఆ రోడ్డు మీద కూర్చొని మేకలను ఒక కంటితో చూస్తూనే ఆ రోడ్డు మీద ఎవరైనా బైక్ మీద కానీ, లేదా సైకిల్ మీద కానీ, లేదా కారు మీద కానీ ఎవరైనా వెళ్తుంటే వారిని ఆపి ఇలాగ అడిగేదంటయ్యా, ఇందులో ఒక మాటను నాకు చదివి వినిపించండి అని. ఒక మాటను నాకు చదివి వినిపించండి అని చెప్పినప్పుడు వారు ఆవిడ బట్టి మాట తీసేయలేకను ఏదో ఒక మాట బైబిల్ తీయగానే వచ్చినప్పుడు ఆ మాటను చదివి వినిపించి ఆవిడకి మరలా ఆ చిన్న బైబిల్ ఇచ్చి వెళ్ళిపోయేవారు. వెళ్ళిపోయిన తర్వాత ఆ మాట వారు ఏ మాట అయితే చదివారో ఆ మాట వారి హృదయంలో దేవుడు మండించినప్పుడు ఆ విధంగా రక్షించబడిన వాళ్ళు చాలామంది ఉన్నారు.
ఆమె కొన్ని సంవత్సరాల తర్వాత మరణించినప్పుడు ఆవిడ మరణాన్ని తెలుసుకున్న వారు చాలామంది, ఆ ఊరు పెద్ద పెద్ద వాళ్ళు, తెలియని వారు, బంధువులు కాని వారు సైతం కూడా వచ్చినప్పుడు ఎందుకు ఇంతమంది వచ్చారు, ఎవరు వీళ్ళంతా అనుకుంటున్నప్పుడు వారు చెప్పారు, ఇదిగో ఆవిడ మేకలు కాసుకుంటూ ఆ రోడ్డు మీద ఉన్నప్పుడు మా చేత ఇది చదవమని చెప్పినప్పుడు ఆ బైబిల్ చదవటం ద్వారా మేము దేవుని తెలుసుకొని రక్షించబడిన వాళ్ళమని సుమారుగా 500 మంది కంటే పైగా ఈ సాక్ష్యాన్ని వాళ్ళు చెప్పారంట. ఆ మేకలు కాసుకునే మంగమ్మ గారు 500 మందికి సువార్తను తాను ప్రకటించింది. ఈ స్త్రీలు, ఆ సమాధి తోటలో ఉన్న ఆ స్త్రీలు సజీవుడైన దేవుడైన యేసుక్రీస్తు ప్రభువు అనే ఆ సువార్తను వారి శిష్యులకు చెప్పి ఇంకా అనేక మందికి చెప్పారు. సోదరి, స్నేహితుడా, దేవుని యొక్క సంఘములో మనము వృద్ధి చెందాలి, అభివృద్ధి చెందాలి. దేవుని యొక్క రాజ్యం కట్టే విషయంలో, వ్యాప్తి చెందే విషయంలో మనము ఆ స్త్రీల వలె వెంబడించే వారిగా మనము ఉండాలి. ఆ పునరుత్థాన దినాన్ని, ఆ పునరుత్థాన పండుగను ప్రజలకు మనము తెలియపరచవలసిన బాధ్యత, భారము మన మీద ఉంది. ఆ స్త్రీలు సేవతోనే ఆగిపోలేదు, శ్రమలలో సైతం కూడా ఆయనతో పాటు నడవాలని అనుకున్నారు. వెనుదీయకోకుండానే ఆయనతో పాటు నడిచారు. అంతేకాకుండా అంతటితో కాకుండా స్త్రీలు సమాధి యొద్దకు వెళ్ళరు, కానీ వారు సమాధి దగ్గరికి కూడా వారు వెళ్ళారు. అంతేకాకుండా ఆ సమాధి దగ్గర సువార్తను చేతిలో పట్టుకున్నారు. ఆ సువార్త అనేక మందికి తెలియపరిచారు. ఈరోజు నువ్వు నీ సంఘములో ఒక సేవ చేసే స్థాయిలోనే నువ్వు ఆగిపోకూడదు. ఆ సేవ క్రమక్రమంగా పెరిగి సువార్త చెప్పే స్థాయి దాకా మనము దేవుడు మనల్ని నడిపించాలి. సోదరి, స్నేహితుడా, ఆయనను వెంబడించిన స్త్రీలు అనేక మందికి ఎలాగైతే సువార్తను వ్యాపింపజేసి ఆయన పునరుద్ధాన దినమును ఎలాగైతే ప్రకటించారో, నీవు నేను మనం ఒక స్థాయిలోనే ఆగిపోకుండా దేవుని యొక్క రాజ్యవ్యాప్తి కొరకు ఆ స్త్రీల వలె ఆయనను వెంబడించి ఆయనను గురించి అనేక మందికి తెలియపరిచి దేవుని కొరకు అనేకమైన ఆత్మలను మనము సంపాదించుకుందుముగాక. ఆ స్త్రీలను మనం మాదిరిగా తీసుకుందాం. దేవుని మహిమ కొరకు వారు ఎలాగైతే పనిచేశారో, సంఘ క్షేమాభివృద్ధి కొరకు నేను వారిని మాదిరిగా తీసుకొని అనేకులకు ఈ సువార్తను, ఈ పునరుద్ధాన దినమును, ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు, ఆయన సజీవుడైన దేవుని మృతులలో మనం ఎందుకు వెతకాలి అనే ఈ సువార్తను, ఆయన జనన మరణ పునరుద్ధాన బలమును అనేకులకు తెలియపరిచే వారిగా ఉండి ఈ ఆశీర్వాదం, వారు ఎలాగైతే దేవుని యొక్క సేవ చేసి సువార్త చేసిన తర్వాత వారి పిల్లలను, వారి కుటుంబాలను దేవుడు విడిచిపెట్టలేదు, అత్యధికంగా దేవుడు ఆశీర్వదించాడు. దానికి ఎలాగ మనం చెప్పొచ్చు అంటే వాళ్ళ పేర్లు బైబిల్ గ్రంథములో లిఖించబడ్డాయి. ఆ విధంగానే దేవుని యొక్క సేవలో, దేవుని యొక్క పరిచర్యలో మనము కూడా ఆ స్త్రీల వలె ఆయన వెంబడించి, శ్రమ వచ్చిందని పక్కకు పోకోకుండా, కష్టం కలిగిందని ఆగిపోకుండా మనము ఆయనతో పాటు కలిసి ప్రయాణం చేసి ఆయన అంగీకరించి ఆయనను వెంబడించి విలువైన ఆశీర్వాదాలు మనం పొందుకుందుముగాక. ప్రైజ్ ది లార్డ్. మిమ్ములను, మీ ఇంటి వారిని దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక.